చాలా చాలా సంతోషకరమైంది. కార్మికులకి కుటుంబాలకి ఉపయోగపడే విధంగా కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ని శాంక్షన్ చేసుకున్నాం 2020లో. ఈఎస్ఐ హాస్పిటల్ రావడానికి సంపూర్ణ సహకారం, ఇక్కడ స్థలం హ్యాండ్ ఓవర్ అవ్వడానికి కానీ ఇక్కడున్న పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని పూర్తిగా అన్ని రకాలుగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు సోదరులు గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన ఈఎస్ఐ హాస్పిటల్ కోసం మనం ప్రయత్నిస్తాం కాబట్టి తప్పనిసరిగా అవ్వాలి. కార్మికుల కుటుంబాలకి బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ రోజు మనకి స్థలం పూర్తిగా మన హ్యాండ్ ఓవర్లోకి రావడానికి చాలా సహకరించడం జరిగింది. కార్పొరేషన్ కమిషనర్ గారు, కార్పొరేషన్ అధికారులు వారంతా కూడా సహకరించారు. మనం ప్రపోజల్ తయారు చేసి అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం. అప్పటికే రాజమండ్రిలో హాస్పిటల్ 50 బెడ్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది కాబట్టి మనకి సెపరేట్గా అవ్వటానికి కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అప్పటి గౌరవ కేంద్ర మంత్రి వారు గాంగ్వార్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన కార్మికుల యొక్క ఇబ్బందుల్ని వివరించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి మన 100 పడకల హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. 2020లో మనం ఫౌండేషన్ వేసుకునేటానికి కొద్ది నెలల్లోనే కరోనా రావటం జరిగింది. కరోనా వచ్చింది. తర్వాత అది కొంచెం కోల్పోవడానికి పూర్తి పనులు మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఆగిపోయాయి. దాని తర్వాత కూడా పనులు ప్రారంభించి మొదలుపెట్టి స్టార్ట్ చేసి స్పీడ్ అందుకునేటప్పటికి హెవీ రైన్స్, విపరీతమైన రైన్స్ రావటం వల్ల ఇంజనీరింగ్ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా అన్నింటినీ ఎదుర్కొని తక్కువ టైంలో ఇంచుమించుగా ఎమ్మెల్యే గారికి మాకే అదృష్టం ఏంటంటే మేమే శంకుస్థాపన చేసాం. రేపు మా చేతుల మీదుగానే మరి ఇది ప్రారంభం కావడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రేపు 25వ తేదీ, ఫిబ్రవరి 25వ తేదీన మరి వర్చువల్గా గౌరవ భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడానికి అంగీకరించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కొన్ని హాస్పిటల్స్ వారు మరి జాతికి అంకితం చేయడం జరుగుతుంది. అందులో మన కాకినాడ హాస్పిటల్ ఉండడం కూడా మన అందరి అదృష్టం. మరి ఈ హాస్పిటల్ గురించి మరి ఇంచుమించుగా దీనికి 114 కోట్ల రూపాయల వ్యయంతో ఇది పూర్తి చేసుకున్నాం. 4 అధునాతనమైన 4 ఆపరేషన్స్ థియేటర్స్ ఉన్నాయి, 100 పడకలు ఉన్నాయి. అదేవిధంగా లేటెస్ట్ మోడల్తో పూర్తిగా కూడా ఆధునీకరించబడి పూర్తిగా సాంకేతిక పరంగా కానీ మరి టెక్నాలజీ పరంగా కానీ ఇక్కడ అన్ని విధాలుగా ఈ యొక్క కార్మిక కుటుంబాలకి ఆరోగ్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ని మరి పూర్తిగా పూర్తిగా నిర్మాణించడం జరిగింది. ఇప్పటికే డాక్టర్స్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి డాక్టర్స్ని వేశారు. సుమారు 10 మంది డాక్టర్స్ని వేయటం జరిగింది. 7 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇతర స్టాఫ్ని అందరినీ కూడా మెడికల్ స్టాఫ్ అంతా అవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా విధుల్లో జాయిన్ అవ్వటం జరిగింది. రేపటి నుంచి 25వ తారీఖుకి ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా 65,000 మంది, సుమారు 65,000 మంది కార్మికులు ఉన్నారు. వారి కుటుంబాలతో కలిపి 2 లక్షల మందికి మరి హాస్పిటల్ ఉపయోగపడబోతుంది. భవిష్యత్తులో ఇంకా కావలసిన సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పూర్తి ఆరోగ్య సేవలు, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ఓపీ చేయడం కానీ, ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా ఆరోగ్య సేవలు ఇక్కడి నుంచి అందించడానికి పూర్తిగా మరి సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా వారి ఆరోగ్య సిబ్బంది, ఈఎస్ఐసి పూర్తిగా దీన్ని మనకి అప్పచెప్పడం జరిగింది. ఈఎస్ఐసి కార్పొరేషన్ ద్వారా ఈ హాస్పిటల్లో నిర్వహణ చేయడం జరుగుతుంది. కాబట్టి 25వ తేదీన జరగబోయే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మికులు వారందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మేము మరి ఈ ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకొని అన్నీ కూడా చేసి 25వ తారీఖున మరి కార్మికులకు అంకితం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.